సో ఇక్కడ మనకి ఏంటంటే వర్డ్ ప్రెస్ అన్నది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. సో దీన్ని మనం ఒక బ్లాగ్ సెటప్ చేయాలన్నా, లేకపోతే ఒక వెబ్సైట్ సెటప్ చేయాలన్నా, యాప్ సెటప్ చేయాలన్నా సరే, సో దీన్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే, దీన్ని మనం ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకుని మన యొక్క హోస్టింగ్లో, ఓకే, సో ఆ హోస్టింగ్లోకి మనం అప్లోడ్ చేసుకుని దీన్ని మనం ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో ఈ WordPress.org ఉంది కదా, ఈ WordPress.org నుంచి డౌన్లోడ్ చేసిన WordPress యూజ్ చేయాలంటే మీరు కంపల్సరీగా హోస్టింగ్ అన్న తీసుకోవాలి. ఇక్కడ హోస్టింగ్లో రికమెండ్ చేసే హోస్టింగ్ ఏంటంటే Bluehost. ఓకే, సో WordPress అఫీషియల్గా Bluehost అనే హోస్టింగ్ని రికమెండ్ చేస్తుంది. సో కాబట్టి మీరు Bluehost కానీ, DreamHost కానీ, లేకపోతే SiteGround కానీ ఇటువంటి 40 నుంచి మీరు హోస్టింగ్ చేసుకోవచ్చు. మనకి ఇవే కాదు, మనకి ఇంకా డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉన్నవి. బట్ అఫీషియల్గా WordPress రికమెండ్ చేసే ఫస్ట్ వెబ్ హోస్ట్ ఏంటంటే సో Bluehost. ఓకే, సో మనం సో ఇందులో మనకి ఏంటంటే ఈ WordPress అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇందులో లాట్ ఆఫ్ ప్లగిన్స్ ఉంటవి, లాట్ ఆఫ్ థీమ్స్ ఉంటవి. ఓకే, మనకి ప్లగిన్స్ తోటి ఫంక్షనాలిటీ అనేది పెరగచ్చు. లైక్ SEO చేయడానికి ఒక ప్లగిన్, ఇమేజెస్ ఆప్టిమైజ్ చేయడానికి ఒక ప్లగిన్, ఓకే, సో క్యాచీ కోసం ఒక ప్లగిన్, ఈ విధంగా మనకి ఒక్కో ఫంక్షనాలిటీకి ఒక్కో ప్లగిన్ ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి డిజైన్ రావడానికి కూడా మనకి మార్కెట్లో లాట్ ఆఫ్ థీమ్స్ అయితే ఉన్నవి. ఓకే, లైక్ ఆస్ట్రా థీమ్ అవ్వచ్చు, లేదా జనరేట్ ప్రెస్ అవ్వచ్చు, కడెన్స్ థీమ్ అవ్వచ్చు. సో ఇలా మనకి మార్కెట్లో లాట్ ఆఫ్ థీమ్స్ ఉన్నాయి. మనకి డెవలపర్స్ కూడా మనకి లాట్ ఆఫ్ డెవలపర్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ ఉన్న గురించి ఈ ప్లాట్ఫామ్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. ట్రస్టెడ్ బై ద బెస్ట్ 43% ఆఫ్ ద వెబ్ యూజెస్ WordPress. సో చూసుకోండి, సో మనకి ఇంటర్నెట్లో ఉన్న వెబ్సైట్స్లో 43% అంటే దగ్గరగా సగం వెబ్సైట్స్ WordPress తోటి బిల్డ్ అయిన వెబ్సైట్స్. ఓకే, సో 43% వెబ్ యూజెస్ WordPress ఫ్రమ్ హాబీ బ్లాగ్స్ టు ద బిగ్గెస్ట్ న్యూస్ సైట్స్ ఆన్లైన్. సో హాబీ బ్లాగ్స్ ని చూసుకుంటే అదేవిధంగా బిగ్గెస్ట్ న్యూస్ సైట్స్ వరకు కూడా ఈ WordPress అనే ప్లాట్ఫామ్ ని యూజ్ చేస్తున్నారు. సో ఇందులో ఏంటంటే మనకి డిజైన్ అనేది కస్టమైజ్, మనకు నచ్చిన విధంగా మనం డిజైన్ అనేది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేప్పటికి SEO ఫ్రెండ్లీ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది మనం బెటర్గా చేయవచ్చు. సో ఓకే, మీరు బ్లాగర్ తోటి వీటితో కంపేర్ చేసుకుంటే సో ఈ WordPress వచ్చేటప్పటికి SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని మనం బెటర్గా చేసుకోవచ్చు. మనకి ప్లగిన్స్ అంటే యోస్ట్ SEO కావచ్చు, లేకపోతే ర్యాంక్ మ్యాథ్ SEO కావచ్చు, ఆల్ఇన్వర్స్. ఓకే, సో ఇటువంటి ప్లగిన్స్ యూజ్ చేసి మన యొక్క WordPress బ్లాగ్ అవ్వచ్చు, లేక మన WordPress వెబ్సైట్ అవ్వచ్చు, సో మన సెర్చ్ ఇంజిన్లో బెటర్గా ర్యాంక్ అవడానికి మనం ఈ పర్టికులర్ CMS, ఓకే, ఈ పర్టికులర్ WordPress అనేది ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెస్పాన్సివ్ మొబైల్ సైట్స్. సో మనం ఈ WordPress వచ్చేసి మొబైల్స్కి, అదేవిధంగా ట్యాబ్లెట్స్కి, డెస్క్టాప్స్కి సో సూటబుల్గా ఉండే విధంగా సో అన్నిటిలోని దానికి తగ్గట్టుగా డిస్ప్లే అయ్యే విధంగా మనం వెబ్సైట్స్ అనేది బిల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే హై పెర్ఫార్మెన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి మేనేజ్ ఆన్ ద గో. సో సెక్యూరిటీ ప్రకారంగా కూడా మనకి డిఫరెంట్ సెక్యూరిటీ ప్లగిన్స్ కూడా ఇందులో అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ పవర్ఫుల్ మీడియా మేనేజ్మెంట్. సో మన మీడియా పవర్ఫుల్గా మేనేజ్ చేయొచ్చు, ఈజీ అండ్ యాక్సెసిబుల్. సో నెక్స్ట్ వచ్చి ఎక్స్టెండ్ WordPress with over 55,000 plugins to help your website meet your needs. ఓకే, అండ్ స్టోరేజ్, గ్యాలరీస్. ఓకే, మనకు ఒక్కో దానికి ఒక్కో ప్లగిన్ అనేది ఉండడం జరుగుతుంది. సో మనకి ఏ ఫంక్షనాలిటీ కావాలంటే ఆ ఫంక్షనాలిటీకి తగ్గ ప్లగిన్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకుని సో ఆ పర్టికులర్ వర్క్ అనేది మనం ఫినిష్ చేసుకోవచ్చు. సో మీరు లేటెస్ట్ WordPress డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సో డైరెక్ట్గా మీరు WordPress.org వచ్చేసి ఇక్కడ గెట్ WordPress క్లిక్ చేసి సో మీరు లేటెస్ట్ వర్షన్ WordPress అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ రీసెంట్గా వస్తున్న ప్రజెంట్ మనకి మార్కెట్లో ఉన్న Bluehost అవ్వచ్చు, HostGator అవ్వచ్చు, WPX హోస్టింగ్ అవ్వచ్చు, ఈ కంపెనీస్ ఏంటంటే మనకి WordPress హోస్టింగ్ అని ప్రత్యేకంగా WordPress హోస్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నవి. సో మన WordPress హోస్టింగ్ షేడ్ హోస్టింగే, కాకపోతే ఏంటంటే సో డెడికేటెడ్గా WordPress ఆప్టిమైజ్ చేసిన వర్షన్ అది. సో ఎవరైతే పర్టికులర్గా ఈ WordPress బ్లాగ్ స్టార్ట్ చేయాలనుకుంటారో లేదా WordPress వెబ్సైట్ స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు నేను ఐగా రికమెండ్ చేసేది ఏంటంటే WordPress హోస్టింగ్ అనేది మీరు తీసుకోండి. ఓకే, WordPress హోస్టింగ్ తీసుకుంటే అక్కడ మీకు ఏంటంటే 1 క్లిక్ ఇన్స్టాల్ తోటి WordPress అనేది ఇస్తారు. మీరు ఎక్కడి నుంచి మాన్యువల్గా డౌన్లోడ్ చేసుకుని అక్కడ మీ యొక్క మెమరీ స్పేస్కి అప్లోడ్ చేసుకునే అవసరం ఉండదు. మీరు ఆటోమేటిక్గా హోస్టింగ్ డాష్ బోర్డ్ నుంచే సో మీ యొక్క WordPress ను 1 క్లిక్ ఇన్స్టాల్ తోటి మీరు ఇన్స్టాల్ చేసుకొని సెటప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ సో WordPress గురించి. సో మనం WordPress తోటి ఇప్పుడు నేను బ్లాగ్స్ రన్ చేస్తున్నా, అదేవిధంగా కొంతమంది క్లయింట్స్కి వెబ్సైట్స్ క్రియేట్ చేస్తున్నా. సో అవన్నీ కూడా నేను WordPress తోటి చేయడం జరుగుతుంది. సో మనకి ఏంటంటే ఇందులో లాట్ ఆఫ్ ప్లగిన్స్ ఉంటాయి. సో మనకి థీమ్స్, ప్లగిన్స్ చూడండి, మనకి డిఫరెంట్ ప్లగిన్స్, ఈ విధంగా డిఫరెంట్ ప్లగిన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో థీమ్స్ కూడా డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి. సో మనకి ఏంటంటే మీరు WordPress నేర్చుకున్నా సరే ఇక్కడ నుంచి మీరు నీట్గా నేర్చుకోవచ్చు.
ఇక్కడ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి అన్నిలో వెళ్ళి మనం నీట్గా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ హోస్టింగ్ వచ్చేటప్పటికి ఈ వర్డ్ ప్రెస్ అఫీషియల్గా రికమెండ్ చేస్తున్న హోస్టింగ్ ఏంటంటే Bluehost. ఓకే, సో ఇంకా మనం ఇన్డెప్త్ వీడియోస్, సో ఈ వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేయడం కానించి యూజ్ చేయడం, ఇందులో డిఫరెంట్ ప్లగిన్స్ ఎలా యూజ్ చేయాలి, ఓకే, డిఫరెంట్ థీమ్స్ ఎలా యూజ్ చేయాలి, సో ప్రతి ఒక్కటి మీకు నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.